అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మే 8, 9, 10, 11 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజులు కావు. ఈ 4 రోజుల్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, ముఖ్యంగా మీ భవిష్యత్తు దిశనే మార్చే స్థాయిలో అయితే ఉండబోతున్నాయండి. చాలా రోజులుగా మీరు లోపల మోస్తున్నటువంటి బాధ, నిరాశ, నా టైం ఎప్పుడు కూడా మారుతుంది అనే ప్రశ్నలకు ఇప్పుడు మీకు విశ్వం సమాధానం చెప్పబోతున్నట్లుగా గ్రహస్థితులు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో చాలా కీలకంగా మారబోతుంది. ఆమె మాట, ఆమె నిర్ణయం లేదా ఆమె ద్వారా మీకు వచ్చే ఒక సమాచారం మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏదైనా సరే అండి, మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా మీ దగ్గరికి రావచ్చండి. లేదా మీరు ఊహించని విధంగా ఒక మహిళ మీకు సహాయం చేసే పరిస్థితి కూడా రావచ్చు. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు, మరి కొంతమందికి ఇది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా గౌరవానికి సంబంధించి శుభవార్త రూపంలో కూడా రావచ్చు అనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే మే 8వ తేదీ నుంచి మీ అదృష్ట చక్రం మెల్లగా తిరగడం ప్రారంభమవుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు కదలడం మొదలవుతుంది. మీకు రావాల్సినటువంటి గౌరవం, మీ కష్టానికి రావాల్సినటువంటి ఫలితం, చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఇప్పుడు మీ జీవితంలో తలుపులు తట్టబోతున్నాయన్నమాట. ఈ 4 రోజులు మీరు కలిసే వ్యక్తులు కూడా మీకు భవిష్యత్తులో మీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి వారుగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఉంటారు కదా, వారు ఇప్పుడు మీ మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన పని కూడా ఒక పెద్ద గుర్తింపునైతే తీసుకురావచ్చండి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, సోషల్ మీడియా, కళారంగం, రాజకీయాలు, కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ 4 రోజుల అదృష్టాన్ని దగ్గర చేసే సమయంగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ 4 రోజులు అసలు ట్విస్ట్ సాయంత్రం సమయంలో కనిపించబోతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అనుకోని కలయిక లేదా ఒక స్త్రీతో జరిగే సంభాషణ మీ మనసును పూర్తిగా మార్చేయొచ్చు. ఇది నిజంగా నా జీవితంలో జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడే స్థాయిలో కొన్ని పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావచ్చు. మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా రావచ్చండి. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో శుభవార్త వాతావరణం ఏర్పడే శుభ సూచనలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమందికి వివాహం, ఉద్యోగం, సంతానం, డబ్బు, విదేశీ అవకాశం లేదా కుటుంబంలో ఆనందానికి సంబంధించిన వార్తలు వినిపించవచ్చు. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్స్ తగ్గి ప్రశాంతత పెరగడం కూడా ప్రారంభమవుతుందన్నమాట. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి కుంభరాశి వారు, ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఎందుకంటే చిన్నగా కనిపించే ఒక పరిచయం కావచ్చు, సాధారణంగా అనిపించే ఒక మాట లేదా ఒక మహిళ ద్వారా వచ్చే ఒక సహాయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మీకు కేవలం దినఫలితాల రోజులు కాదు, మీ అదృష్టం మళ్ళీ మేల్కొలే రోజులు అనమాట. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజులు. ఇప్పటి వరకు ఎదురు చూసిన మార్పిదే అని మీరు భావించే సమయం కూడా కాబోతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు వినేందుకు మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. చివరిలో చెప్పే చిన్న పరిహారం మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ వారి మనసులో నడిచే ఆలోచనలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయండి. వీళ్ళు అందరిలా ఒకేలా ఆలోచించరండి. ఇలా ఎందుకు ఉండాలి, ఇంకా నేను కొత్తగా ఇలా చేయొచ్చు కదా అని ఎప్పుడు తమదైన దారిలో ఆలోచిస్తూ ఉంటారు. అందుకే చాలామందికి కుంభరాశి వారి మనస్తత్వం వెంటనే అర్థం కాదు. ఒక్కసారి వీళ్ళని అర్థం చేసుకున్న తర్వాత మాత్రం ఇంకా లోతైన ఆలోచనలు చేసే వ్యక్తి అని ఆశ్చర్యపోతారు. ఇక ఆ రాశివారు ఎక్కువగా తమ భావాలను బయట పెట్టరు. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూ కనిపిస్తారు. కానీ చాలా సందర్భాల్లో వీళ్ళు ఒంటరిగా ఉండడం ఇష్టపడతారు. ఎందుకంటే వీళ్ళకు ఒంటరితనం అంటే భయం కాదు, అదే వీళ్ళ బలం. ఆ సమయంలోనే జీవితాన్ని గురించి, భవిష్యత్తు గురించి, తమ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే కనుక, ఎవరికైనా సహాయం చేస్తే నిజమైన మనసుతో చేస్తారండి. కానీ అదే సమయంలో ఎవరో మోసం చేశారని తెలిస్తే మాత్రం మళ్ళీ ఆ వ్యక్తిని జీవితంలోకి తీసుకోవడం చాలా కష్టం. కోపం ఎక్కువ, కానీ అంతే నమ్మకాన్ని కూడా కోల్పోయేలాగా చేసుకుంటే మాత్రం ఒక్కసారి నమ్మకం విరిగితే లోపల చాలా బాధపడతారు, కానీ బయటకు మాత్రం చూపించరు. ఈ యొక్క రాశి చక్రంలో కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు ధనిష్ట చివరి 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర మొదటి 3 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల కుంభరాశి వారు తెలివిగా, ఆలోచనాత్మకంగా, భిన్నంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు.
ఈ రాశికి అధిపతి గ్రహం శనిదేవుడు అండి. అందుకే వీళ్ళు జీవితంలో ఆలస్యాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి అదృష్టం కలిసి వస్తే ఎవరు ఆపలేని స్థాయికి ఎదుగుతారు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మే 8, 9, 10, 11 ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి శుభవార్త మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక కలయిక లేదా ఒక నిర్ణయం మీ భవిష్యత్తుని మార్చే స్థాయిలో ఉండబోతుందన్నమాట. ఇక ఈ 4 రోజులు మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 4, 8, 11 ఈ సంఖ్యలు ఈ 4 రోజుల్లో మీకు శుభ సూచనలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. టైమింగ్స్లో, ఫోన్ నెంబర్స్లో, డబ్బు లావాదేవీల్లో లేదా ముఖ్యమైన సందర్భాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని మీరు అదృష్ట సూచనగా భావించండి. ఇక మీకు ఈరోజు అంటే ఈ 4 రోజుల్లో కలిసి వచ్చే రంగులు వచ్చేసి లక్కీ కలర్స్ ఆకాశ నీలం, తెలుపు, వెండి రంగు. ఈ రంగులు మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తగ్గించి అదృష్టాన్ని ఆకర్షించే శక్తిని కూడా కలిగి ఉంటాయన్నమాట. ఇక ఈ 4 రోజుల్లో మీకు ఉత్తర దిక్కు మరియు ఈశాన్య దిక్కున చేసే ప్రయాణం చాలా శుభకరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, ఇంటర్వ్యూలు, కొత్త పరిచయాలు లేదా కుటుంబ విషయాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలు అయితే ఇవ్వచ్చు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం బలంగా కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగం, మరికొంతమందికి ప్రేమ, ఇంకొంతమందికి డబ్బు, కుటుంబం లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త రావచ్చు. ముఖ్యంగా మీ విలువను గుర్తించని వ్యక్తులు ఇప్పుడు ఒక ప్రాముఖ్యతను అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సాధారణమైన సమయం కాదు. మీ చుట్టూ జరిగే సంఘటనలు, మీరు కలిసే వ్యక్తులు, ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు, ఇవన్నీ మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలకు, మీ కష్టాలకు, మీ ఒంటరి పోరాటానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇక ఈ 4 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవ్వబోతుందండి. ఆమె మాట, ఆమె సహాయం లేదా ఆమె ద్వారా మీకు వచ్చే ఒక శుభవార్త మీ జీవితానికి కొత్త దిశను చూపించబోతుంది. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు. గతంలో దూరమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. ఇంకొంతమందికి అయితే ఇది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ఆస్తికి సంబంధించిన శుభవార్త రూపంలో కూడా రావచ్చు. ఇంకా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి సమాచారం అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చే సూచనలు చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ 4 రోజుల్లో మీ అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటున్నట్లు అనిపిస్తుంది. ఇల్లు కొనాలని ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. కొంతమందికి ఫ్లాట్స్, స్థలం, వాహనం లేదా ఆస్తికి సంబంధించిన శుభవార్త కూడా వినిపించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ కాల్ రావచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక ఆశాజనకమైనటువంటి సమాచారం అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. కానీ కుంభరాశి ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ జీవితంలో మంచి జరుగుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషపడరండి. మీరు ఎదుగుతున్నారని, మీ ఇంట్లో ఆనందం పెరుగుతుందని, డబ్బు నిలుస్తుందని, సంతానం బాగుందని కొంతమంది లోపల అసూయతో చూస్తున్నారు. బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఎన్నో అంటే ఇవాళ్ళు ఇంకా ఎదగకూడదు అనే భావనతో చూసే వ్యక్తులు మీ చుట్టూ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా నరదిష్టి ప్రభావం ఈ 4 రోజుల్లో కుంభరాశి వారిపై కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకే చిన్న పనిని కూడా మీరు ఆలస్యం కావడం కానీ, చిన్న పని కూడా ఒక్కసారిగా టెన్షన్ పెరగడం, ఇంట్లో చిన్న చిన్న వాగ్వాదాలు రావడం అంటే గొడవలు జరగడం, రాత్రుల్లో మనశ్శాంతి లేకపోవడం జరగవచ్చు. కొంతమందికి తలనొప్పి, అలసట, చికాకు ఇంకా ఇవన్నీ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కేవలం పరిస్థితులు మాత్రమే కాదండి, మీపై పడుతున్న చెడు ప్రభావం పూర్తిగా కూడా కావచ్చు అనమాట. అందుకే ఈ 4 రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా చేయాలి. మొదటగా ఒక గాజు గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని బయట పారబోయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందని నమ్మకం. ఒక గాజు గిన్నెలో అంటే ఒక గాజు పాత్ర ఉంటుంది కదండి, నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి, రాళ్ళ ఉప్పు అనమాట, ఇంటి బయట ప్రధాన ద్వారం ఉంటుంది కదా, రాత్రంతా పెట్టండి. మరుసటి రోజు ఉదయం పాడేయండి. ఇక ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటంటే ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై 7 లవంగాలు గుచ్చి ఇంటి బయట వేలాడదీయండి. ఇది మీ ఇంటిపై పడుతున్నటువంటి నరదిష్టిని తగ్గించడంలో సహాయపడుతుందని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారి ప్రభావం తగ్గేందుకు ఇది మంచిదిగా భావిస్తారు. ఇక శుక్రవారం రోజు కావడంతో రేపటి రోజున అంటే 8వ తేదీ అమ్మవారికి తెల్లటి పుష్పాలు సమర్పించడం చాలా మంచిది. ఒక పేద మహిళకు పసుపు, కుంకుమ లేదా చిన్న సహాయం చేయండి సాయంత్రం వేళ సమయంలో. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతుందన్నమాట. ఇక ఈ 4 రోజులు ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. మీ ప్లాన్స్ అందరికీ మీరు చెప్పకండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే కొన్ని మంచి విషయాలు ఇంకా పూర్తిగా బయటకు రావడానికి ముందే కొంతమందికి వాటిని చెడు చూపుతో చూసే అవకాశం ఉంది. కాబట్టి మీ సంతోషాన్ని కొంతకాలం మీలోనే దాచుకోవడం చాలా ముఖ్యం.
ఇక ఈ 4 రోజుల్లో రాత్రి సమయంలో ఓం నమఃశివాయ లేదా ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకుంటూ నిద్రపోండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే శని ప్రభావం వల్ల వచ్చిన ఆటంకాలు కొంతవరకు పూర్తిగా తగ్గిపోతాయండి. గుర్తుంచుకోండి, ఈ యొక్క రాశివారు అదృష్టం మీ వైపు తిరగబోతున్నప్పుడు ముందుగా పరీక్షలు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా అదే సంకేతం. కానీ ఒకసారి అంటే ఈసారి మీ జీవితంలోకి వస్తున్న మార్పులు చిన్నవి కాదు. ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త, ఒక అనుకోని అవకాశం, ఒక పెద్ద నిర్ణయం లేదా ఒక కుటుంబ ఆనందం, ఇవన్నీ కలిసి మీ జీవితానికి కొత్త అధ్యాయాన్ని కూడా ప్రారంభిస్తాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ 4 రోజుల్లో ప్రతి రంగం ఒకేలా ఉండదు. కొన్ని రంగాల్లో అదృష్టం మీ వైపు బలంగా నిలబడుతుంటే మరికొన్ని రంగాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు అడుగులు వేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఏదైనా సరే అండి, కొంచెం అంటే మొదటిగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుంటారు కదా, వారికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త జాబ్ అవకాశం గురించి శుభవార్త వినిపించవచ్చు. ఇక ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ప్లాన్స్, మీ జీతం, మీ భవిష్యత్తు గురించి అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ కనిపిస్తూ ఉంటారు కాబట్టి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వస్త్ర వ్యాపారం, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్, సోషల్ మీడియా, ఫుడ్ మరియు కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉన్న వారికి లాభాలు రావచ్చు. కొత్త కస్టమర్లు కలిసే అవకాశం కూడా ఉంది. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక డబ్బు విషయంలో ఎవరికి పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా సంతకాలు, ఒప్పందాలు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. ఇక కళారంగం, యూట్యూబ్, సినిమా, సంగీతం, మీడియా రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి 4 రోజులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మీ టాలెంట్ని గుర్తించి పెరుగుతుంది. మీరు చేసిన ఒక్క పనికి వైరల్ కావచ్చు. అలాగే మీ పని ఒక్కసారిగా వైరల్ కావచ్చు. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆదాయం వచ్చే అవకాశ మార్గాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కాల్ లేదా ఒక ఆఫర్ మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో కొంత ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. మొబైల్, సోషల్ మీడియా లేదా అనవసరపు ఆలోచనల వల్ల చదువుపై ఫోకస్ తగ్గొచ్చు. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి మార్గదర్శనం లభించే అవకాశం కూడా ఉంది. టెక్నాలజీ, కంప్యూటర్, డిజైన్, క్రియేటివిటీ రంగాల్లో చదువుతున్న వారికి అదృష్టం బలంగా కూడా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి 4 రోజుల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఈ యొక్క వ్యవసాయం రంగంలో అంటే వాతావరణ మార్పులు, డబ్బు ఆలస్యం లేదా కుటుంబ టెన్షన్లు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. తొందరపాటు పెట్టుబడులు పెట్టకండి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. భూమి, ఆస్తి రిజిస్ట్రేషన్ విషయాల్లో ఆలస్యంగా ఉన్నా సరే మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి. ఆరోగ్యపరంగా చూస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తలనొప్పి లేదా అలసట, కొంత డబ్బు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలని, ముఖ్యంగా రాత్రిళ్ళు ఆలస్యంగా మేలుకొని ఉండడం తగ్గిస్తే చాలా మంచిది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీపై నరదిష్టి ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎదుగుతున్నారని చూసి కొంతమంది లోపల అసూయతో చూస్తున్నారు. మీరు తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం నమఃశివాయ అని జపించుకుంటూ ఉండడం చాలా మంచిది. ఇక ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి మీ జీవితాన్ని మార్చే అవకాశాలు అయితే తీసుకురాబోతున్నాయి. కొన్ని రంగాల్లో అదృష్టం మీకు భారీ విజయాలను చూపిస్తుంటే మరికొన్ని రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించమని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో అంతా కూడా అంతే. మీ జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనటువంటి రోజులు అన్నమాట. మీరు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించుకుంటూ ఉండండి సాధ్యమైతే. ఇంకా శనిదేవుడు ప్రార్థించడం కూడా ఈ 4 రోజుల్లో చాలా మంచిదండి. శనివారం రోజు ఒక నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శనీశ్వరాయ నమః అని జపిస్తే ఆగిపోయినటువంటి పనులు క్రమంగా ముందుకు కదలడం అయితే ప్రారంభమవుతాయి. ఇక ఉద్యోగం, కోర్టు వ్యవహారాలు, డబ్బు సమస్యలు, కుటుంబ టెన్షన్స్ కొంతవరకు తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ 4 రోజులు ఒక పేదవారికి తప్పకుండా అన్నదానం చేయండి. మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వండి. చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచండి. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారి 4 రోజులు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.